హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ మిక్యులాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి దోశ అండి. ఈ దోశ ఎలా వేయాలనేది చూపించిపోతున్నాను. దోశ అంటే మామూలు దోశ, సపరేట్ దోశ ఏం కాదు. దోశకి మేగడ రుద్ది వేసుకోవటమేనండి. ఆయిల్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. దీనికి మళ్ళీ సపరేట్గా చట్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం పులిచిన పిండి అయితే టేస్ట్ ఉండుద్ది. ఇలా దోశ వేసుకున్న తర్వాత మేగడండి ఇది. ఈ మేగడ తీసుకొని దోశ మీద అప్లై చేసుకోవాలి. దోశకి ఎంత పడితే అంత అప్లై చేసుకోవాలండి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా నేను అప్లై చేస్తున్నట్టు చేయండి. ఇలా దోశ మొత్తం ఇలా అప్లై చేసుకుంటుంది. కొంచెం రోస్ట్ అయిన తర్వాత కారపొడి చల్లుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన కారపొడి చల్లుకోవచ్చు. ఇదని అదని ఏం లేదు. నేను వేయించి కొట్టిన మాడిసిన కారం ఉంటే అది జలుపుకున్నానండి. మీకు ఇష్టం వచ్చిన కారపొడి చల్లుకోవచ్చు. దీనికి వేరే చట్నీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, ఆనియన్ కూడా అవసరం లేదు. ఉత్తదే తినవచ్చు, అంత టేస్ట్గా ఉండుద్ది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఎందుకంటే మీ కామెంట్ ద్వారా ఈ వీడియో ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నచ్చపోయినా కామెంట్ పెట్టమని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.